సజీవుడు యేసే అజేయుడు యేసే సజీవుడు యేసే అజేయుడు మరణము గెలిచిన మృత్యుంజయుడు మరణించి లేచిన పునరుత్థానుడు మరణము తప్పించు జీవనాథుడు యేసే సజీవుడు యేసే అజేయుడు యేసే సజీవుడు యేసే అజేయుడు ఘటమును మనిషిగా మలచి మరణము లేని జీవమునొసగి మంటి ఘటమును మనిషిగా మలచి మరణము లేని జీవమునొసగి మహిమ దేహము మనిషికి ఇచ్చి మమత పెంచి మార్గము చూపిన మహిమ దేహము మనిషికి ఇచ్చి మమత పెంచి మార్గము చూపిన యేసే సజీవుడు యేసే అజేయుడు యేసే సజీవుడు యేసే అజేయుడు యుగ యుగములలో జీవించువాడు అల్ఫా ఒమేగా ఆది సంభూతుడు యుగ యుగములలో జీవించువాడు అల్ఫా ఒమేగా ఆది సంభూతుడు చేరగలేని తేజస్సు యందు అమరత్వములో వసించువాడు చేరగలేని తేజస్సు యందు అమరత్వములో వసించువాడు యేసే సజీవుడు యేసే అజేయుడు యేసే సజీవుడు యేసే అజేయుడు యేసే సజీవుడు యేసే అజేయుడు యేసే సజీవుడు యేసే అజేయుడు మరణము గెలిచిన మృత్యుంజయుడు మరణించి లేచిన పునరుత్థానుడు మరణము తప్పించు జీవనాథుడు యేసే సజీవుడు యేసే అజేయుడు యేసే సజీవుడు
స్వాగతం సుస్వాగతం యేసు నామంలో నీ బ్రతుకులో పాపము కలకల నీ హృదయంలో బాధల కన్నీరా నీ కన్నీరంత తుడిచిది రాజు యేసు కోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం యేసు నామంలో సాలునయా సాలునయా నీ కృప నాకు సాలునయా నీ కృప నాకు సాలునయా 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 నీ కృప నాకు సాలునయా 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 నీ కృప నాకు సాలునయా ప్రేమామయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు ప్రేమామయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా జిగటగల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా జిగటగల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా హిమము కంటెను తెల్లగా మార్చయ్యా నీకేమి చెయ్యదు నా మంచి మెస్సియా నా జీవితమంతా అర్పించు నీకయ్యా ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా ఇదిగో నాయన ఈ రెండవ ఆరాధనలో ప్రభువా నేను స్తుతించుటకు ఈ క్రిస్మస్ ఆరాధనలో ప్రభువా జరిపించుకున్నటకు నాయన నీ బిడ్డల మందు ప్రభువా ఈ యొక్క ప్రపంచంలో నాయన ఈ భూమి మీద అనేక మంది ప్రభువా నీ బిడ్డలైన వారు ఇదిగో నాయన నీకు జన్మదినాన్ని ఉత్సాహంగా సంతోషంగా జరిపించుకుంటున్న విధానం బట్టి నీ పాదములకు స్తోత్రాలు రక్షకాలానికి వందనాలయ్యా మీ ప్రేమ కార్యక్రమాలను బట్టి ప్రభు మమ్మల్ని ప్రేమించి ఈ లోకమునికి వచ్చి ప్రభువా మమ్మల్ని ప్రేమించి నాయన సమాధానం మాకు అనుగ్రహించి ఆశ్చర్యకరుడవై ఆశ్చర్యకార్యములు చేయొచ్చు ఆలోచనకర్తగా మాకు ముందుగా ఉండి నడిపించచ్చు ప్రభువా బలవంతుడవై ఉండి నాయన సాతాను శక్తులపై మాకు విజయమును అనుగ్రహించి ప్రభు ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి నీకు నీ సన్నిధికి తోడుకోండి నాయన నీకు స్తోత్రాలు ఈ పండుగ పర్వదినములు ప్రభు సంతోషముతో ఉత్సాహంతో జరిపించ
తప్పించుకున్నట్టుగా కృప దయచేయండి. ఆర్థిక ఇబ్బందులను యేసు నామములో తొక్కివేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. నీ కృప కనికరం నీడలో ప్రభువా ప్రతి ఒక్కరిని జీవింపచేయండి నాయన. నీకు స్తోత్రాలు. ఇదిగోనైనా ఆరాధనకు ప్రతి ఒక్కరు ఆయన ఎంతమంది అయితే సదానికి పరుగులెడుతూ వస్తున్నారు తండ్రి, వారందరినీ సకాలంలో తొడుక్కొని నాయన. ఈ ఆరాధన ప్రభా ఆరంభము నుండి అంచము వరకు నాయన నిశ్చితమైతే పరిశుద్ధముగాను నీతిగాను సంపూర్ణ సమాధానముగాను జరిపించుకొని మీరు అధ్యక్షులు వహించిన ఆయన ఘనత మహిమ ప్రభావములు పొందుకుంటారని మరి ముఖ్యంగా తండ్రి ఈ యొక్క మందిరము చుట్టూ ప్రభు మీకు దూతల్ని కంచె వేయండి నాయన. నీకు స్తోత్రాలు. సహాయం చేయండి. మీరు అధ్యక్షులు వహించండి నాయన. ఆరాధన ఆరంభము నుండి అంచం వరకు నీ పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో ఉంచి నడిపించుకొని ఇగో నాయన నిశ్చితమైతే ఈ కరెంటుని కూడా నీ స్వాధీనంలో ఉంచుకోండి తండ్రి. నీకు స్తోత్రాలు. వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకోండి ప్రభు. నీకు స్తోత్రాలు. ఆరాధనను ప్రభు జయకరముగా జరిపించండి. మీరే ఘనత మహిమ ప్రభావములు పొందుకునమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనమందరం లేచి నిలబడి తక్షణమున పోయి మన నిరీక్షణ ఫలము రాము రక్షకుడు దయించినాడట. ధన్యుడు జయించినాడు దేవుడు చూసినాడు రక్షకుడు దయించినాడట. మన కొరకు పరమ రక్షకుడు దయించినాడు. రక్షకుడు దయించినాడట. మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు తెలియజేస్తున్నానని దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. ఇదే మీ కానవాలు చుట్టబడి దేవుని మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయును. హల్లెలూయా. 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 గాన ప్రతిగానములు చేయించు దూతలు ఆయనను స్తుతించే సమయము. దయచేసి అందరం కూర్చుందాం. రోజు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట. ఈ క్రిస్మస్ పండుగ మనం ఎందుకు జరుపుకుంటున్నామంటే
లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చాడు కనుక ఆయన యొక్క జన్మదినాన్ని మనము క్రైస్తవులైనటువంటి ప్రతి ఒక్కరము క్రీస్తును అంగీకరించినటువంటి ప్రతి బిడ్డ కూడా దేవుని ఆరాధించుటకు అనగా యేసును ఆరాధించుటకు పుట్టిన రోజును జరిపించుకున్నటకు ఇది శ్రేష్టముగా ప్రతి క్రైస్తవుడు ఆది నుంచి మొట్టమొదటి నుంచి ఇది ఈ విధంగా ఆచారంగా వస్తుంది. ప్రభు ఇచ్చినటువంటి ఈ చిన్న మందిరంలో మనం సెలబ్రేషన్ చేసుకున్నాం కాబట్టి కేకు కట్ చేస్తుండగా మనమందరం చప్పట్లు కొడదాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో కేక్ కట్ చేస్తున్నాం. Happy Christmas, Merry Christmas, Happy Christmas, Merry Christmas. పాడండమ్మా. అయ్యా ఈ కేకుని ముందు మనసు మలినమైన నాకై చంచల మనసారించే బ్రతుకు ఆటలు వంచన చేసి నడుపులు తప్పు బాటలు చంచల మనసారించే బ్రతుకు అంతరంగమును పరిశీలించు యేసయ్యా స్థిర మనసుతో నీ దారిలో సాగనిమ్మయ్యా నా హృదయం రారాజుగా నిలచిపోవయ్యా నా మదిని కోవెలగా మలచుకోవయ్యా నా హృదయం రారాజుగా నిలచిపోవయ్యా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా ఇది సంతోషకరమైన దినము. నిజంగా ఈరోజు సంతోషంగా ఉన్న వాళ్ళు మాత్రమే దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. పెద్దవాళ్ళు ఎవరు సంతోషంగా లేకపోయినా పిల్లగాళ్ళు మాత్రం చాలా సంతోషంగా ఉంటారు. ఈ పిల్లగాళ్ళు నిజంగా ఎందుకంటే ఈ దినము బాధ యేసు పుట్టిన దినము. ఈ కదా రాత్రంతా ఈ బజార్లన్నీ తిరుగుతూ కూడా దేవుని స్వార్థను ప్రకటించారు. ఎవరమ్మా? పెద్దవాళ్ళు కాదు సుమా, పిల్లవాళ్ళు. ఈ పిల్లలు అంటున్నారు కదా యేసు ఏమంటున్నారంటే ఏమంటున్నాడు? హల్లెలూయా అందరూ చెప్పండి హల్లెలూయా. మనం ఎవరు అమ్మా? ఎవరమ్మా? హల్లెలూయా. పాసంగా ఒకటే చెబుతున్నారు. ఎవరమ్మా మనం? పాపము. ఎందుకో తెలుసా? మన తల్లిదండ్రులు మన పాపములు పుట్టాడు. ఎక్కడ పుట్టాడమ్మా? పశువుల పాకలో పుట్టాడు. ఆ పశువుల పాకలు ఎందుకు? సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును సమయానికి బలి కల్మషమంటనివి కలంకము కల్మషమంటని చెరవా సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము ధనము సమయము వేలకు ఆహారముగా అందించిన బాలుడ కటి వేళ అర్పించిన బాలుడము ధనము సమయమును ప్రభుని ప్రేమించిన పేదరలు కాసులు రెండిచిన కానుకగా జీవనమంతయు దేవునికి చను జీవనమంతయు దేవునికి చను నిరీక్షరవా నిరీక్షణ మందిరము నిదేహము దేవుని ఆలయము నీ దేవుడు మలచిన మందిరము సజీవయగముగా నిరీక్షదవా సజీవయగముగా నిరీక్షదవా నిరీక్షద
చేయము ప్రభు. హల్లెలూయా. ఆ విధంగానే నిలుచుండి కనుకల మిత్తమై ప్రార్థన చేసుకుందాం. సర్వలోకమును సృజించిన సృష్టికర్తవు నీవే ప్రభు. ఇదిగోనైనా నీ బిడ్డలమైన మేమందరము తండ్రి నీ పాద సన్నిధికి నాయన ఈ హస్తమును ఆశీర్వదించండి నాయన, దీవించండి తండ్రి. వారి యొక్క అవసరతలను తీర్చండి ప్రభు. యోని చిత్తమైతే నా దేవా ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలని దీవులను నేను కుమ్మరిస్తానని వాగ్దానం చేసినాడు ప్రభు. ప్రతి బిడ్డకు ప్రభు దీవెనలు కుమ్మరించండి నాయన. చిత్తమైతే ప్రతి కుటుంబం ఆస్వాదించండి, వారి పని పట్ల ఆస్వాదించండి, వారి హస్తములు దీవించండి. అదే కారణం నాడి నెత్తి వరకు కూడా సంపూర్ణమైన ఆరోగ్యం ప్రసాదించండి ప్రభు. ప్రతి కుటుంబంలో దీవించండి ప్రభు. ఎవరినాళ్ళగా ఆస్వాదించండి నాయన. స్తోత్రాలు. ఎంతైతే ప్రభు వారిని సమర్పించి ఉన్నారో తండ్రి మళ్ళా నాయన 4 రెట్లు మీరు అనుగ్రహించండి ప్రభు. నీకు స్తోత్రాలు. సహాయం చేయండి, ఆదరించండి. ఈ కానుకలను ప్రభు మీ పాద సన్నిధి నిమిత్తమై వాడుకొని నా పరమ తండ్రి ఆమేన్. దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడు నామ తండ్రి. అయా యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. 2000 ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్తవు తండ్రి, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము ప్రభా. స్తోత్రాలు నాయన. అయా మా యొక్క హృదయం నీకు ఆలయం అంటున్నావు ప్రభా, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా యొక్క హృదయం అనే ఆలయంలో అయా పాపం అనేది ఉండకుండా తండ్రి శుద్ధి చేస్తున్నాయన. అయా మరి నాయన నీ యొక్క ప్రభ రాక కనుక నాయన మా హృదయాలు ఎప్పుడు ప్రభా మా యొక్క హృదయమైన తలుపులు తెరుచుకొని సిద్ధముగా ఉండలేవు. అయా నీ యొక్క జీవాహారమును భుజించమంటున్నావు ప్రభా, నీ జీవ గ్రంథమును రక్షించమంటున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. అయా నీ యొక్క జీవ గ్రంథములు ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి దానిని మళ్ళా తిరిగి నమరు వేసుకుని ఉన్నదని చెప్తున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. నువ్వు చేయగలిగిన దేవుడు అవుతుంది. నీకు స్తోత్రాలు నాయన. నీ ప్రేమ కీయులు ప్రభా. అయా యేసయ్య నేత్ర సజీవుడు మమ్మల్ని ప్రభా లోకాస్త నుండి మమ్మల్ని దూరపరచండి నాయన. నీ యొక్క జీవ కిరీటములను ప్రభా ఆత్మ ఫలములను పొందుకొని నా తండ్రి అయా నీ సన్నిధానములో ఎదుగుటకు సహాయం చేయండి తండ్రి. అయా మా సంఘమును తీరు నా తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అయా అయా నీ మందు ప్రభా నీ జన్మదినోత్సవ పండుగలు ప్రభా ఈ విధముగా నాయన నేను స్తుతించి నేను ఆరాధించి నేను గణపరచుటకు తండ్రి మాకు ఇచ్చిన అవకాశమును బట్టి నీకు స్తోత్రములు నాయన. అయా సహాయం చేయండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభండ తండ్రి. అయా నీ దాసులు ఇచ్చిన యొక్క కానుకను ప్రభా అయా నీకు సమర్పించుకొని ఇచ్చిన కానుకను మీరు దీవించండి నాయన. నీకు స్తోత్రాలు నాయన. అయా మా యొక్క కంఠస్వరం ఎక్కడికైతే సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. అయా యేసయ్యా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము ప్రభా. ఈ మైక్ సెట్ ఇచ్చిన బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయా తండ్రి ఆకాశపు వాకిళ్లను విప్పండి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. విస్తారమైన దీవెనలు కుమరించండి పరిశుద్ధాత్మదేవుడు. మీరు మాత్రం ఏం చేస్తారంటే విశ్వాసం మాత్రం ఉంచండి. నమ్మకంతో అనేక కార్యాలు మీరు చేస్తారు. ఈ ప్రాంతంలో చాలా మంది బాగుపడ్డారు. జ్వరంతో వచ్చి వణికిపోతూ వచ్చి కూడా బాగుపడ్డారు. ప్రాంతాలు ఆచరించాలని చూస్తారు. కులము మతము ఎటువంటి భేదం లేదు. యేసుక్రీస్తు అందరికీ దేవుడు. ఏమా మతము తమిళనాడు ఒకే ఒక్కరు పడుతున్నాడు. ఎవరు బ్రాహ్మణులు పడుతున్నారు. చూసారా యవనస్తురాలు ఈ అమ్మాయి ఎన్ని గొప్పగా చేశారు. నిజంగా ఏమంటుందంటే అసలు నా దగ్గరికి వచ్చేది కదమ్మా ఈ అమ్మాయి. మళ్ళీ పాటలు పాడుతుంది, డాన్స్ చేస్తుంది. నాకే చూడు, నేను నీకేస్తానా నువ్వు నాకేస్తానా? ఎందుకు ఇట్లా పాడుతున్నామంటే నిన్న ఆదివారం మొదలుకొని ఇంతవరకు కూడా ఈ మధ్యలో ఈ సమయం మొత్తం కూడా దేవుడు విస్తారంగా వాడుకున్నాడు. మరి ముగించుకున్నాం ఈ యొక్క దేవుని మాటలను. మరి రాత్రి కాలంలో మనం ఎదురు చూస్తున్నటువంటి ప్రోగ్రాం చిన్న పిల్లల ద్వారా ఆనందించడానికి వారు చేసేటటువంటి డ్యాన్స్ మనము తిలకించడానికి అందరూ రెడీగా ఉన్నారు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాదులే టేబుల్ మరి
నాని అన్న ఇక్కడి నుంచి తీద్దాం వస్తుంది. పంపి Thank you. నడవమ్మా 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 చౌకి వెనక పెట్టేసాను
ప్రేమ, సౌంది, లక్ష్మి, కిరణ్, బిందు, జయంతి. మీకు మామూలుగా నేర్పించినట్లుగా చేయండి. అదే ఒక్క నిమిషం. ముగ్గురు రావాలి కదా. మధ్యలో ఎవరు రావాలి? కిరణ్, బిందు, జయంతి. మనుషుల దైనందును వర్ధిల్లుచుండెను. లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనం. జ్ఞానం గల కుమారుడు తన తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇదే ధర్మమే. ఎఫెసీ 6వ అధ్యాయం 1వ వచనం. గొప్ప ఐశ్వర్యము కంటేను మంచి పేరును వెండి బంగారముల కంటేను దయయు కోరదగినవి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. కనుక వాళ్ళ పిల్లలు అన్న ఫ్లాగ్స్ లాగుతున్నారు. ఎలా అనగా ఇద్దరు ముగ్గురు ఎక్కడ నా నామందు ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడి ఉందరో వారి మధ్య నేను ఉందునని చెప్పాను. అయితే ఆత్మఫలములేమనగా ప్రేమ,
సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. గలతీ 5:22 హల్లెలూయా. ఎవరైనా ఇక్కడ చెప్తారా? ఏదైనా గుర్తుంచుకొని ఇలా కాపాడతాడు, మంచిగా కాపాడతాడు. సాతాన శోధనలు ఏం రాకుండా ఆ బిడ్డను మరి ఆ కుటుంబాన్ని కాపాడతాడు. దేవునికి స్తోత్రం.
మన్నాడు పంపిన దేవుని చూపించదము బంధముందు మధుర జలములు పంపిన బంధముందు మధుర జలములు పంపిన ఆయుహులను చూపించదము హల్లెలూయా స్తుతి మహిమము హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని చూపించదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని చూపించదము హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతిను భాష ఉన్నారా చాలుగా అయిపో అటు 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 58 రూపాయలు వాళ్ళు వెళ్ళిపోతే డబ్బులు ఎత్తుంది డబ్బులు ఎవరు అడుగుతారు వెళ్తే వెళ్ళిపోతే డబ్బులు ఎవరు అడుగుతారు అసలు ఇది ఆటోది నేను బాధపడాల్సిన అట్లా నీళ్ళు ఎప్పుడు పంపిస్తారో ఏళ్ళు అయిపోతుంది అవి బాధ
న్యాయం జరగదు. ఇది పద్ధతి. పక్కకు సాలపైన పక్కకు అందరూ వీడియో తీయండి. చాలా చక్కగా డ్యాన్స్ కనీసం 15 రోజులు 5 రోజులు కూడా ఇవ్వలేదు. అయినా ఎంత చక్కగా మరి డాన్స్ వేసి మీకు చూపించారు కదా. ఇలాగా మీరు ప్రతి ఇంటిలో నుంచి ప్రతి గృహంలో నుంచి మీ బిడ్డల్ని పంపించండి. దేవుని సన్నిధికి పంపిస్తే మంచి మాటలు నేర్చుకుంటారు, మంచి పాటలు నేర్చుకుంటారు, మంచి వాక్యాలు నేర్చుకుంటారు. హల్లెలూయా. మరి ఇటువంటి బిడ్డలు మీకు కావాలని ఆశ కలిగి ఉంటే గోరులాట కానీ, చిల్లంగి ఆటలు కానీ, పాకాట కానీ, లేకపోతే ఇంకా ఏదైనా చిల్లర ఆటలు కానీ ఆడుతూ ఉంటే మీరు అలా వదిలేకుండా జాగ్రత్తగా భయం చెప్పి దేవుని సన్నిధికి పంపించండి. పంపిస్తే ఆ విధంగా బాలుడు ఎదుగుచు జ్ఞానం పొందుతాడు, పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగిపోయాడు అంటాడు. మనం ఏది నేర్పుతామో అది నేర్చుకుంటారు పిల్లలు. కాబట్టి 9 గంటలకు జరుగుతుంది. మీ పిల్లల్ని పంపించండి. పంపిస్తే మంచి మాటలు నేర్పుతాం, చెడు మాటలు నేర్పాం కదా. మంచి మాటలు మీకు మంచి మంచి మరి గిఫ్ట్లు కూడా ఉంటాయి పిల్లలకు. కాబట్టి ఈ డాన్స్ చేసినటువంటి ప్రతి పాప బాబు చూడండి ఎంత చిన్న వయసు,
మీ పిల్లలే, కానీ నా పిల్లలుగా ఎంత చక్కగా పర్ఫార్మెన్స్ చూపించారు కదా, ఎంత ఆశ్చర్యం కదా. నిజంగా వీళ్ళు మొట్టమొదటిగా నేను నేర్పించినప్పుడు కాలు కూడా కదిలించలేకపోయారు, చెయ్యి కూడా కదిలించలేకపోయారు, కానీ ఇప్పుడు ఎంత చక్కగా మీ ముందు డాన్స్ వేసి చూపించారు కదా. నెక్స్ట్ వచ్చే పండుగలో ఇంకా అద్భుతంగా డాన్స్ వేసి చూపించాలంటే తల్లిదండ్రుల కృషి ఉండాలి, తల్లిదండ్రుల పట్టుదల ఉండాలి. మీరు పంపించండి. చెడు పనులు ఎప్పుడు చేయరు, మంచి పనులు నేర్చుకో పాట పాడి వినిపిస్తారు. లోకమంతా ఊయలుగా ఊపినట్టి దేవతరా లాలిజో 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 లాలిజో. బెత్లెహేము నగరిలో పూరి పాక నీడలో పాప నవ్వు విరిసెను, పాపి గుండె కరిగెను. బెత్లెహేము నగరిలో పల్లెలలో గొల్లవారలు, వెల్లిరిలో గొల్లవారలు, వెల్లిరి ఆ ప్రభును చూడ తెల్లవారలు. యేసు మంచి కాపరి మనకు వెలుగునిచ్చురా, యేసు మంచి కాపరి మనకు వెలుగునిచ్చురా. మందలన్ని మేపుటకు కన్య మరియ కన్నదిరా లాలిజో. పాప నవ్వు విరిసెను, పాపి గుండె కరిగెను. బెత్లెహేము నగరిలో హల్లెలూయా హల్లెలూయా. మనసున్న మంచి